గుడ్ మార్నింగ్ అందరికి కూడాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? మా వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్, కంటెంట్ ఉంటుంది. కాకపోతే మేము చేసేది అందంగా చూపించలేకపోతున్నాం. అసలే కడపల్లం కదా ఫ్రెండ్స్. మాకు కొంచెం మాటలు కూడా మీకు నచ్చకపోయి ఉండొచ్చు. మేము పిలుపులో తేడా ఉండదు ఫ్రెండ్స్, అభిమానంగా పిలుస్తాం. ఒరే అమ్మే అని పిలుచుకుంటాము. ఇక్కడ కడపల్లం కదా యాక్చువల్గా. ఒరే అమ్మే అని ఎక్కువ పిలుస్తాము. ప్రేమగా చూసుకోవాలనుకుంటే మాకు మించిన వారు ఉండరండి, అంత అభిమానంగా పలకరిస్తూ ఉంటాం. కానీ ఆ పిలుపు మీకు నచ్చకపోయి ఉండొచ్చు. ఎట్నో లేని ఫ్రెండ్స్, పొద్దున్న అయితే స్టార్ట్ చేశాను పూరీలు వేయటం. అయితే పూరీలు బాగా పొంగాలి, పొంగకపోతే కన్నా ఇప్పుడు పిల్లలకు అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. అప్పుడు కాలంలో అయితే మన అమ్మ నాన్న ఏం చేస్తే అది తినేసి మనం ఎవరి పనుల కొద్ది వెళ్ళలేము, స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు, బళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకు అలా కాదు ఫ్రెండ్స్. ఉదయం అయిందంటే చాలు, నేను కారం దోశ, మసాలా దోశ అంటూ దోశలకే 4 రకాల పేర్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళనందరినీ ఫాలో అవ్వాలంటే మనం కొంచెం అప్డేట్ కావాల్సి వస్తుంది. నాకు వచ్చింది నేను వేస్తున్నానంటే తినరు. మనము యూట్యూబ్ చెక్ చేసినా సరే దోశల పేర్లు మార్చుకుంటూ వాళ్ళకి నచ్చేలా మనం ట్రై చేస్తూ ఉండాలి. ప్రస్తుతం అయితే ఇడ్లీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకున్నామంటే చల్లకపోతే అస్సలు తినరు. కాబట్టి అప్పటికప్పుడు వేడివేడిగా వేస్తూ ఉండాలి. సో ఇక్కడ పని అయిపోయింది, ఇక బయట పని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక ఇంత కష్టంలో కూడా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోలు కూడా బాగుంటాయి. అలాగే చాలామంది నోటిఫికేషన్ ఆపేశారు ఫ్రెండ్స్. మేము పెట్టే వీడియోస్ మీరు చూడాలనుకున్నా రావటం లేదు, టైం తీసుకుంటున్నాయి. అందరూ కూడా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నా పెట్టగానే నా వీడియోలు మీకు అందరికీ వస్తాయి. ఇలాంటి వీడియోలు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీ పేరు గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మసాలా దోశ ఫ్రెండ్స్. మసాలా దోశ అయితే వేశాను. ఇలా వేస్తే దోశ రోస్ట్ అయిపోతుంది. తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది. మన ఇప్పుడున్న జనరేషన్కి, మన పిల్లలకి కొత్తదనం కావాలి. ఇలా కొత్తగా వేస్తేనే తింటారు ఫ్రెండ్స్. మామూలు కారం దోశలను రొటీన్ పెడితే ఎవ్వరు తినరు. సో ఇలా వేసి పైన కొంచెం నూనె జీలకరించి దాని మీద పప్పుల పొడి వేసామంటే తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, మా ఛానల్లో కంటెంట్ తక్కువ ఉంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కష్టపడే కంటెంట్ ఎదిగితే తప్పకుండా ఉంటుంది. నేను పెట్టే వీడియోలు కొంతమందికైనా పనికొస్తాయి ఫ్రెండ్స్. మీరు మనసు పెట్టి చూడటం లేదు. అందరు కూడా నోటిఫికేషన్ ఆపేశారంటే నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు వస్తుంది. సో చూడండి, కొంతమందికైనా కష్టపడడం ఎలాగా, కష్టపడి బ్రతకడం ఎలాగా అనేది మీకు తెలుస్తుంది. ఆ ఉద్దేశంతోనే వీడియోలు పెడుతున్నాను ఫ్రెండ్స్. కానీ చూడటం లేదు చాలామంది. మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకొంచెం మారడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మేము కూడా. బట్ మీరు చూసినా చూడకపోయినా ప్రతిరోజు అయితే వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఎందుకంటే ఏ రోజు ఒకరోజు కంటెంట్ అనేది తప్పకుండా మీకు నచ్చుతుంది. నా వీడియోలు కూడా బాగా వైరల్ అవుతాయని చెప్పి నమ్మకంతో వీడియోస్ అయితే పెడుతున్నాను. మాదైతే టిఫిన్ హోటల్ ఫ్రెండ్స్. ఉదయం తెల్లవారుజామునే టిఫిన్ హోటల్కి రావాలి. అప్పుడు రెడీ ఇచ్చి ఇదో ఒక్కొక్క చెమటకు పని చేస్తే